శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతివారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడా అనడమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 27 నుంచి 3 వరకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన ఫలితాలు అంటే 5 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది అని చెప్పచ్చు. తృతీయంలో కేతువు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమంలో రవి చంద్రులు బాగున్నారు. ఏకాదశంలో గురువు గారు బాగున్నారు. చూడండి, గ్రహ మాలికా యోగం అని చెప్తాం మనం. వరసగా 3 రాసుల్లో అనుకూలంగా గ్రహాలు బాగున్నట్టయితే అది గ్రహ మాలికా యోగం అవుతుంది. ఇక్కడ గ్రహ మాలికా యోగం ఏర్పడి ఉంది. ఇది 9, 10, 11 స్థానాల్లో ఏర్పడింది. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు ఒక వరం రూపంలో వచ్చేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి, అలాగే ధనము పెరిగేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి, మీ యొక్క సమర్థతని మీ పై అధికారులు దాన్ని నమ్మడము, గుర్తించడము, మీకు తగిన విధంగా మంచి పదవి ఇవ్వడము లేదా ఇంక్రిమెంట్ ఇవ్వడము, మీ గురించి మంచి గుడ్ ఇంప్రెషన్తో ఉండడము, ఇలాంటివన్నీ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంది. మానసిక సంకల్ప బలం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా పనిచేస్తోంది. అలాగే బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పెరుగుతున్నాయి. మీకు ఇక్కడ ఇది లేదు అనడానికి లేకుండా ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, ఊహించని విధంగా ధనం రాబడి రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది, అష్టమ శని దోషం వెళ్ళిపోయింది, అది కూడా చాలా చాలా మనశ్శాంతిని ఇస్తోంది. పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గం నుండి మీకు అందేటటువంటి సహాయ సహకారాలు బాగున్నాయి. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి ఉండి ఇక మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, అనేక విధాలుగా సరస సంభాషణలు, వనగూర్చేటటువంటి ప్రదర్శనలు అంటే కళా ప్రదర్శనలు, మానసికోల్లాసము పెరగడము, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఊహించని విధంగా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసే విధంగా, మీ మానసికమైన సంతృప్తి బాగా బాగా ఇనుమడించే విధంగా, మీ పరిస్థితులన్నీ అనుకూలించే విధంగా ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనుకూలమైనటువంటి గ్రహాలు చాలా బాగున్నాయి ఈ వారం. కాబట్టి అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు, సంతోషంగా ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారికి ఈ సుఖ దుఃఖాలు అనేవి సమంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, రాజకీయ నాయకులు బాగున్నారు, అన్ని విధాలా బాగున్నారు. 5 గ్రహాలు బాగుండడం అంటే అది మాటలైన విషయం కాదు. అనేక విధాల అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత ప్రశాంతంగా అభివృద్ధితో ఉండండి. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.